ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం కనుక మనం చూస్తే, నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలుగు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు అని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిని ఉండగోరుదును అని రాస్తూ వచ్చాడు. నాకు చాలా బహుదుఃఖము, మానని వేదన ఉంది అని చెప్తున్నాడు. దేని కొరకు? ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కొరక? తినడానికి సరిగ్గా ఏమీ లేవనా? మంచి బిల్డింగ్ కట్టుకోలేదనా? అసలు ఏంటి బాధ? కారు లేదనా? బంగ్లాలు లేవనా అంటే కాదు. నాకు బహుదుఃఖమును మానని వేదన ఉంది. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిని ఉండగోరుతున్నా. మరి ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరు మీ సహోదరులు అంటే వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరు, వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని చెప్పాను. మరి ఇశ్రాయేలీల కొరకు బాధపడతా ఉన్నాడు. సాధ్యమైతే గనక నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినే ఉండాలనుకుంటున్నాను. నా ప్రజలు ఎలాగైనా రక్షణ పొందాలి, నా ప్రజలు ఎలాగైనా క్రీస్తును గూర్చిన జ్ఞానం వారికి కలగాలి. దాని కొరకు నాకు బహుదుఃఖము, మానని వేదన కలుగుతుంది. ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తే గనక ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నా జనుల్లో హతులైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను మార్చబడునుగాక. భయంకరంగా నేను కన్నీటి ఊటకులాగా కన్నీరు గార్చాలనుకుంటున్నా. యెహోవా దృష్టి నుంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెక్క కారుచు నేర్లే పారుతుంది అని చెప్తూ వచ్చాడు. ఎందుకంటే నా ప్రజలు హతులైపోతున్నారు, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలకి క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేదు అని రాస్తూ వచ్చాడు. మోషే భక్తుడు అంటాడు, మోషే నువ్వు పక్కకు రా, నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్దిస్తాను, ఇశ్రాయేలు అందరినీ తుడిచిపెట్టేస్తానంటే అంటున్నాడు, అయ్యా నీ జీవ గ్రంథంలో ఉండి అయ్యో వీరి పాపమును పరిహరించితివా, లేని అల్ల జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి, నేను నాకొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిజంగా మన పితరుల ప్రార్థనలు మనకి మాదిరి. బహుదుఃఖము, మానని వేదన, క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినైపోతాను, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అని రాస్తూ వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం రక్షించబడ్డాం, ఓకే. వాట్ అబౌట్ మన ఫ్యామిలీ మెంబర్స్ సంగతి ఏంటి? వాట్ అబౌట్ బ్లడ్ రిలేటివ్స్? వాట్ అబౌట్ అవర్ ఏరియా? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ కొరకు మన హృదయాల్లో ఉన్న భారం ఏంటి? మనకు కూడా బహుదుఃఖం, మానని వేదన ఉంటుంది. అది దేనికోసం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. వీళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారు, వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. బట్ వాళ్ళు ప్రార్థన చేసేది దేనికోసం అంటే మేము బాగా ఇల్లు కట్టుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇంకేదో శరీర సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎంతసేపు శరీర విషయాల మీద మనసును ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును ఉంచుతారు. వీళ్ళ యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రజల రక్షణ కొరకే కదా. వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా ప్రజలు వీరి యొక్క ఆత్మీయ మనోనేత్రములు వెలిగించబడాలి, వారు యేసే కొరకు తెలుసుకోవాలి, యేసు ప్రభువుని వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి, యేసేకి వాళ్ళ జీవితం మీద వాళ్ళ అధికారాన్ని ఇవ్వాలి. ఇది కదా వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా.
మన జీవితంలో మనకు కూడా మానని వేదన, బహుదుఖము, మన కుటుంబంలో ఇంకనూ రక్షింపబడాల్సిన వారి విషయమై ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.